ఈ బీఆర్ఎస్కు ఛాన్స్ లేనట్టే కల్వకుర్తిలో జైపాల్ రెడ్డి విగ్రహావిష్కరణ సభలో సీఎం రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలంతా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి అంటూ క్యాడర్కు పిలుపునిచ్చారు. గెలిపించే బాధ్యతను నాయకులుగా మేం తీసుకుంటాం. బీఆర్ఎస్ ప్రతిపక్షంగా బాధ్యత సరిగ్గా నిర్వర్తించి ఉంటే పంచాయతీల్లో కొన్ని సీట్లైనా వచ్చేవి. తండ్రి కొడుకులు కేసీఆర్ కేటీఆర్ల మధ్య సమన్వయం లేదు. కాంగ్రెస్ సర్కార్తో ప్రజలకు కష్టాలు వచ్చాయని వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. కష్టాలు వచ్చింది కేసీఆర్ కుటుంబానికే. సెల్ఫ్ డబ్బాల కోసమే కేటీఆర్ ప్రాజెక్టుల సందర్శన చేస్తూ ఉన్నారు. ఈ నెలాఖరు నాటికి 1,50,000 రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. అలాగే నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడ్డ నాయకుడు జైపాల్ రెడ్డి అంటూ ప్రశంసించారు. నెలాఖరులోగా 1,50,000 లోపు రుణమాఫీ చేస్తామంటూ మరోసారి స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆగస్టులో 2 లక్షల లోపు మాఫీ ప్రక్రియ పూర్తి చేస్తాం అన్నారు. అలాగే 2014లో సీఎం అభ్యర్థిగా జైపాల్ రెడ్డి పేరు ప్రకటించి ఉంటే కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలోకి వచ్చేదంటూ చెప్పుకొచ్చారు. ఇక రుణమాఫీ గందరగోళం అనే వార్తను మనం నమస్తే తెలంగాణలో చూడొచ్చు. మెజార్టీ రైతులకు సర్కారు మొండి చేయి చూపిస్తోంది. అర్హత ఉన్నా మాఫీ కాలేదంటూ రైతులు వాపోతూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఏఈఓలు బ్యాంకర్ల నిలదీత. 70 లక్షల మంది రైతులకు రుణ ఖాతాలు ఉన్నాయన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రుణమాఫీ అమలు మాత్రం 32 లక్షల మందికే అవుతోంది అంటూ మాఫీకి మరో వాయిదా. ఆగస్టు నెలలో రుణమాఫీ పూర్తి చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కల్వకుర్తిలో 2 సార్లు నొక్కి చెప్పిన రేవంత్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు విదేశీ పర్యటనకు వెళ్ళి వచ్చాక మాఫీ పూర్తి చేస్తామని హామీ. అంటే 15 ఆగస్టు లోపు పూర్తి కానట్టేనా అంటూ విత్ క్వశ్చన్ మార్క్ ఈ వార్తను మనం నమస్తే తెలంగాణలో చూడవచ్చు. ఇక మారిన మాట కాసుల వేట అంటూ హరీష్ రావు ఆరోపణలు చేశారు. ఎల్ఆర్ఎస్పై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందంటూ ఆరోపణలు చేశారు. ప్రతిపక్షంలో నో, ప్రభుత్వంలో ఎస్. నాడు ఉచితమని ఆర్భాటపు ప్రకటనలు, నేడు వేలల్లో వసూలుకు రంగం సిద్ధం. ఖజానా నింపే పనిలో ప్రభుత్వం బిజీగా ఉంది. రాష్ట్ర ప్రజలపై వేల కోట్ల రూపాయల భారం పడుతోంది అంటూ కాంగ్రెస్ అంటేనే వంచన, ఎల్ఆర్ఎస్పై మాట తప్పినందుకు క్షమాపణ చెప్పాలంటూ హరీష్ రావు రేవంత్ను డిమాండ్ చేశారు. ఇక కేటీఆర్ గోబెల్స్గా పేరు మార్చుకో అంటూ ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మతి భ్రమించే మేడిగడ్డ కుంగుబాటు కుట్ర అంటూ వ్యాఖ్యలు చేశారు అంటూ మంత్రి ఉత్తమ్ ఫైర్ అయ్యారు. ఆరోపణలు అబద్ధాలు కాదు, ఆధారాలుంటే పీసీ ఘోష్ కమిషన్కు ఆధారాలు ఇవ్వండి. కమిషన్ల కక్కుర్తితో నాసిరకంగా నిర్మించడం వల్లే కుంగిపోయాయి. ఉత్తర తెలంగాణ రైతులకు సాగునీటి సమస్య వస్తే దానికి కేసీఆర్ కేటీఆర్లే కారణమంటూ మంత్రి ఉత్తమ్ ఆరోపణలు చేశారు. ఇక దమ్ముంటే కొడంగల్లో పోటీ చేయి అంటూ అక్బరుద్దీన్ ఓవైసీకి కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ చేసిన వార్తను చూడొచ్చు. డిపాజిట్ కూడా దక్కనివ్వబోమని స్పష్టీకరణ. మజ్లిస్ గోడ మీది పిల్లి అంటూ మండిపాటు. బీజేపీ అధికారంలోకి వస్తే పాత బస్తీని కాశీ అయోధ్య తరహాలో మార్చేస్తామని వెల్లడి. సనాతన ధర్మాన్ని కించపరిస్తే ఊరుకోమంటూ బండి సంజయ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక ఎన్టీపీసీ విద్యుత్ అక్కర్లేదా అని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణకు ఎన్నిసార్లు లేఖలు రాసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. రామగుండంలో ఎన్టీపీసీ 2 ప్రాజెక్టు పీపీఏపై అలసత్వం. రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన వార్తను చూడొచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఉపాధికి హాని, నిరుపేదల పొట్టగొడుతూ పనులపై రాజకీయ గుణపం. టీడీపీ నేతల ఒత్తిళ్లతో రాష్ట్రంలో ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపు జరుగుతోంది అంటూ ఈ వార్తను సాక్షిలో చూడొచ్చు. తమ వాళ్ళనే నియమించాలంటూ అధికారులకు బెదిరింపులు, డబ్బులు వసూలు చేసుకుంటూ అధికార పార్టీ నేతల దందా. అటు పొలం పనులు సాగక ఇటు ఉపాధికి దూరమై పేదల అవస్థలు అంటూ ఈ వార్తను చూడొచ్చు. ఇక జగనన్న విద్యా కానుకకు సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు. 6 పథకాల పేర్లు మారుస్తున్నట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. జగనన్న అమ్మ ఒడి పథకానికి తల్లికి వందనంగా పేరు మార్చారు. జగనన్న విద్యా కానుక సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రగా మార్చారు. జగనన్న గోరు ముద్ద, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం, మనబడి నాడు నేడు ఈ పథకాన్ని మనబడి మన భవిష్యత్తుగా పేరు మార్చారు. స్వేచ్ఛ బాలికా రక్ష, జగనన్న ఆణిముత్యాలు, అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం. సో భావితరాలకు స్ఫూర్తినిచ్చే సమాజ సేవకులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలని మార్చడాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రశంసించారు. ఇక జగన్ ఇంత పిరికితనమా, సిగ్గు అంటూ ఉన్నారు షర్మిల. ప్రజాస్వామ్య హేళన, దివాళా కోరుతనం, ప్రజలను మోసం చేయడం మీకే చెల్లింది. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ మీడియా
అసెంబ్లీ కాదు, ప్రతిపక్ష హోదాకే కాదు, ఎమ్మెల్యేకి అర్హులు కాదు. అసెంబ్లీకి వెళ్ళని మీరు తక్షణమే రాజీనామా చేయాలి అంటూ షర్మిల జగన్ని డిమాండ్ చేశారు. ఇక ఆశించిన ఫలితాలు ఎందుకు రాలేదు, కారణాలు ఏమిటో సమీక్షించాలి, పునరావృతం కాకుండా కార్యాచరణ. బీజేపీ సీఎంల సమావేశంలో నిర్ణయం. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి, కొత్తవి ప్రారంభించి పర్యవేక్షించాలి అంటూ భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్ర సీఎంలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇవి ప్రధాన వార్తలు.